దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు అకుల్లా ప్రిస్కిల్లా గారి గురించి ధ్యానించుకుందాము. అకుల్లా అను మాటకు పక్షిరాజు, ఆయన పొంతు వంశీయుడైన ఒక యూదుడు. ప్రిస్కిల్లా అను మాటకు అర్థము ప్రాచీనమైనది, పురాతనమైనది అని అర్థము. ఆమె పేరును బట్టి ఉన్నత కుటుంబమునకు చెందినది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె పేరు రోమా రాజుల వంశానికి చెందిన పేరు. వీరు గురించి 6 సార్లు బైబిల్లో వ్రాయబడింది. ప్రతిసారి వారిద్దరూ కలిసి వ్రాయడం విశేషం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో రాయబడింది. అటు తరువాత పౌలు గారు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వీరు డేరాలు కుట్టేవారుగా మనం ఇక్కడ గమనించవచ్చు. పౌలు గారు కూడా అదే వృత్తిలో ఉన్నవాడు గనుక వారితోనే కలిసి కాపురం ఉన్నాడు. వారు కలిసి పనిచేయుచుండెను అని లేఖనంలో చూడగలము. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 18, 26 వచనాల్లో, రోమా 16, 3 వచనాల్లో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో, 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడి ఉంది. వీరు రోమా నగరంలో ఉండేవారు. వీరు ఎలా దేవునిలోకి నడిపింపబడ్డారు అనే విషయానికి వస్తే, లూకా సువార్త 10లో చెప్పబడినట్లుగా 70 మంది శిష్యుల్లో వీరు కూడా ఉన్నట్లు మరికొందరు అభిప్రాయం. మరికొందరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 10వ వచనంలో రోమాల నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులని వ్రాయబడిందనని ఇక్కడ తెలియజేస్తున్నారు. బహుశా వీరు కూడా ఆ గుంపులో ఉండి ఉండవచ్చు. అప్పటి నుండి వారు స్థిరపడ్డారు. వారి విశ్వాసము బలమైనది. రోమా నగరానికి పాలిస్తున్న క్లౌదియా చక్రవర్తి యూదులందరినీ రోమాను విడిచి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చేవాడు. వారు ఇటలీ నుండి కొరింథునకు వారు చేరుకున్నారు. అక్కడ వారు డేరాలు కుట్టుకునేవారు. దేవుని సేవలో అకుల్లా ప్రిస్కిల్లా కలిసి సేవ చేసేవారు. ఆ సమయంలో పౌలు గారు కొరింథీకు రావడం జరిగింది. వారు కలిసి పనిచేసేవారు. అది డేరాలు కుట్టే పని. పౌలు గారు అకుల్లా ప్రిస్కిల్లా మధ్య సుదీర్ఘ స్నేహం వారికి ఉంది. పౌలు గారు ఎక్కడికి వెళితే వీరు కూడా వెళ్ళేవారు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 18లో పౌలు సిరియాకు బయలుదేరును. అప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా అని వారు కూడా అతనితో కూడా వెళ్ళారు. పౌలు గారితో సిరియాకు వెళ్ళారు. అక్కడ నుండి ఎఫెసునకు వెళ్ళారు. అంతేకాదు, ఇతరులను దేవుని వాక్యం చేత సరిచేయడము. వారు కూడా అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24, 26లో చూసినట్లయితే, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఒకడు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు విద్వాంసుడు, లేఖనయందు ప్రవీణుడై ఉన్నాడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం నుండి తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రం గురించే తెలుసుకున్నాడు. యేసును గూర్చిన సంగతులను చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా బోధించుచు ఉన్నాడనమాట. ఉన్నప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా విని వారిని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం పూర్తిగా వారికి తెలియజేశాడు. అప్పుడు అపోల్లో వారి బోధను అంగీకరించి అక్కడి నుండి అక్కయ్యకు వెళ్ళి అక్కడ తన పరిచర్యను కొనసాగించాడు. అకుల్లా ప్రిస్కిల్లా వారు కలిసి దేవుని లేఖనాలు నేర్చుకున్నారు. పౌలు గారు సంవత్సరంన్నర కొరింథీయులు పట్టణంలో ఉన్నప్పుడు వారు ఎన్నో విషయాలు పౌలు గారి యుద్ధ నుండి నేర్చుకున్నారు. ఇతరులకు ఆతిథ్యం విషయంలో మొదటి లక్షణం కలిగి ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19లో, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3, 4లో చూసి వారి ఇంటిలోని సంఘం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా వారి పిల్లల గురించి వ్రాయబడలేదు. వారు దేవుని పరిచర్యకు ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా దేనికి ఇవ్వలేదని మనకి ఇక్కడ కనిపిస్తుంది. వారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3, 4లో, క్రీస్తు యేసునందు నా జత పనివారి అయిన అకుల్లా ప్రిస్కిల్లాకు నా వందనాలు చెప్పుడి. వారు నా ప్రాణమునకు వారి ప్రాణాలు ఇచ్చుటకైనను వారు తెగించిరి అని ఇక్కడ మనం చూడగలం. మరియు వారు ఇంటిలో ఉన్న సంగమునకు వందనాలు చెప్పుడి అని రాయబడి ఉన్నది. బహుశా ఈ సన్నివేశం ఎఫెసులో ఉన్నప్పుడు జరిగి ఉండవచ్చు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము
23:41 చదివితే అక్కడ అల్లరి రేగినట్లు, పౌలు గారికి ఇబ్బంది కలిగినట్లు మనం చూడవచ్చు. బహుశా అకుల్లా ప్రిస్కిల్లా పౌలు గారికి అడ్డంగా నిలబడి పౌలు గారి కొరకు నిలబడ్డారని మనము గమనించవచ్చు. పౌలు గారు అకుల్లాను చిన్న ఆసియాకు బిషప్గా నియమించారని చరిత్రలో చెప్తున్నారు. హెబ్రీ పత్రికను కూడా ప్రిస్కిల్లా గారు వ్రాసి ఉండవచ్చని కొందరి అభిప్రాయం కూడా ఉంది. నీరో చక్రవర్తి మహాక్రూరుడు, అతి క్రూరంగా క్రైస్తవులను హింసించేవాడు. ఈ చక్రవర్తి ఏలుబడిలో క్రైస్తవులకు ఎంతో హింస గురి చేశాడు. ఆ సమయంలో అకుల్లా ప్రిస్కిల్లా గారిని కూడా పౌలు గారితో శిరచ్ఛేదనం చేయబడ్డాడని చాలా మంది చరిత్రకారులు చెప్తున్నారు. వారి జీవితాన్ని కొనసాగించారు. అదేవిధంగా నా ప్రియ స్నేహితులారా, అకుల్లా ప్రిస్కిల్లా ఏ విధంగా దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి వారు ఏ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఐకమత్యం కలిగి దేవుని సేవలో కొనసాగించారో అదేవిధంగా అంత్యదినాల్లో మనమున్నాము, ఆఖరి గడియల్లో మనమున్నాము. మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవను ఆయన పరిచర్యను బలపరిచే వారంగా ఉందాం. అనేక మంది ఆత్మలను రక్షించే వారంగా ఆయన పరిచర్య చేస్తున్న వారిని బలపరిచి ఆయనకు ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా, ఆయన సన్నిధిలో ఆయన అంగీకారానికి లోబడే వారంగా, విధేయత చూపే వారంగా మనముండి దేవుని యొక్క పరిచర్యను బలపరచుదాం. దేవుని యొక్క రాజ్య సువార్తను అనేక మందికి వివరించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.